హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపుర ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో 4th డే అనమాట. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నాను, లంచ్ ఏం తింటున్నాను, డిన్నర్ ఏం చేస్తున్నాను అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా? సో బ్రేక్ఫాస్ట్ అయితే 3 ఇడ్లీస్ తీసుకున్నాను. ఇది నేను సర్వ్ చేసుకుంటే మా చిన్నోడు చూడండి ఎలా ఏడుస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ తిన్నాను అనమాట. ఇడ్లీ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఈ 3 days నుండి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను కదా, సో కొంచెం ఫీడింగ్ అనేది మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది తగ్గిందనమాట. అందుకని చెప్పేసి ఇడ్లీ తింటే కొంచెం మిల్క్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఇడ్లీ అయితే బ్రేక్ఫాస్ట్ కింద చూస్ చేసుకుని ఇడ్లీని అయితే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్గా తిన్నాను. దానికి కాంబినేషన్ వచ్చేసి పల్లీల చట్నీ తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, సో అందుకని చెప్పేసి వీడియో క్లారిటీ అయితే కొంచెం తక్కువగా అనిపిస్తుంది నాకైతే. మేబీ పెయింటింగ్ వల్ల ఈ వాల్ కలర్స్ వల్ల ఏంటో అర్థం కావట్లేదు. లైట్ తీసుకోండి, ఓకేనా? సో మధ్యాహ్నం లంచ్కి అయితే నేను కప్ రైస్ అండ్ బెండకాయ కర్రీ అయితే ప్రిఫర్ చేసుకున్నాను. బెండకాయలో విటమిన్ సి ఉంటుంది అండ్ మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. బెండకాయ వల్ల మనకి బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది, బ్రెయిన్ ఇమ్యూనిటీని పెంచుతుంది అండ్ మోకాలు జిగురుని పెంచుతుంది, బోన్స్ మొత్తాన్ని కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బెండకాయలో విటమిన్ సి ఎంతైతే ఉందో దానికి తగ్గట్టు ఎలర్జీస్ రాకుండా కాపాడుతుంది, వాతం రాకుండా కాపాడుతుంది. ఇవన్నిటికి కూడా మనకి ఆయుధంగా బెండకాయ అయితే ఉంటదన్నమాట. సో అందుకని నేను ఇక్కడ బెండకాయ కర్రీని చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ హాల్ అనమాట. మొత్తంగా చూపిస్తున్నాను. మా చిన్నోడు చూడండి కుర్చీ పెట్టుకొని అలా నించొని ఉన్నాడు. చాలా సింపుల్ గా ఉంటది, చిన్నగా ఉంటది అనమాట. అందుకే లైటింగ్ కూడా ఎక్కువ రావట్లేదు. కొంచెం లైట్ తీసుకోండి. హాయ్ అండి, ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. కానీ ఇప్పుడు ఏమన్నా స్నాక్ కింద తీసుకోవడానికి అయితే ఏం లేవు. అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, సో అందుకే నేను వాళ్ళకి అయితే డిస్టర్బ్ చేయలేదు. ఈ 2 days కూడా కొంచెం జస్ట్ నార్మల్ గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవే ఉంటాయి అనమాట. అండ్ ఎవ్రీడే మనం వెయిట్ లాస్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ డ్రింక్ మార్నింగ్ నైట్ 1 స్పూన్ అయితే మరపెట్టుకుని అయితే తాగుతున్నాను. వెయిట్ లాస్ డ్రింక్స్ అయితే ఇంకేం కూడా చేసుకోవడానికి కూడా అవ్వదు. అట్లీస్ట్ చియా సీడ్స్ వాటర్ కూడా తాగడానికి కూడా లేవన్నమాట. నా ఫ్రూట్స్ ఉన్నా తిందాం అనుకున్నాను, కానీ వాళ్ళు మార్కెట్కి వెళ్ళిపోవడం వల్ల బిజీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేక ఉన్న దాంట్లోని సరిపెట్టేసుకొని వెయిట్ లాస్ అంటే ఎలా అంటే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. కాకపోతే దానికి ఉన్న ప్రోటీన్స్, క్యాలరీస్ అన్నీ కూడా ఏ విధంగా ఉంటున్నాయో మనం చెక్ చేసుకొని తీసుకుంటే చాలు. నేనైతే డైట్ చేస్తాను, కానీ మీరు చూసే ఉంటారు బిఫోర్ 2 videos లోను కూడా. మా చిన్నోడైతే నన్ను అస్సలు వదలడం లేదు. ఇంకా చిన్నోడితో నేను ఇంకేమన్నా ప్రిపేర్ చేసుకొని డైట్ చేయాలని చాలా కష్టం అయిపోతుంది. సో అందుకే ఎప్పుడు కూడా అంటే బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి అయితే బ్రేక్ఫాస్ట్ కి డిన్నర్ కి అయితే డిఫరెంట్ గా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. లంచ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంట్లో ఏమైతే ప్రిపేర్ చేస్తానో, కర్రీ అయినా రైస్ అయినా ఏమన్నా సరే, నేను దాంతో అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. అలాగని కూడా హెవీగా తీసుకోవట్లేదు, చాలా లిమిట్ గానే తీసుకుంటున్నాను. ఈ రోజు అయితే డే 4 లో మార్నింగ్ అయితే ఇడ్లీ తీసుకున్నాను. 3 ఇడ్లీ చెప్పాను కదా మీకు ముందు, మిల్క్ ఇంప్రూవ్ అవ్వడానికి అని చెప్పేసి మార్నింగ్ అయితే 3 ఇడ్లీస్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ కప్ రైస్ అండ్ బెండకాయ ఫ్రై అయితే తీసుకున్నాను అనమాట. అది కూడా జస్ట్ నార్మల్ గా ఆయిల్లో కచ్చపచ్చిగా ఫ్రై చేసుకొని, అంటే కొంచెం పచ్చిగా అలాగా నేను ఫ్రై చేసుకుని అయితే తిన్నాను. హెవీగా ఆయిల్లో డీప్ గా అయితే ఏం ఫ్రై చేయలేదు. బెండకాయ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అవి. అండ్ ఎలాగా బెండకాయలో మనకి ఏమీ రాకుండా మన ముడుకులో జిగురు శాతాన్ని పెంచుతా తప్ప తగ్గించేది ఏమైతే కాదు. సో ఆ విధంగా అయితే నేను ఈరోజు బెండకాయ కర్రీని అయితే చూస్ చేసుకున్నాను. తర్వాత నైట్కి ఏం తింటాను ఏంటనేది చూపిస్తాను, ఓకేనా? డిన్నర్కి సరే అండి. టైం 6:30 అయింది. డిన్నర్ మిల్లెట్ సూప్ అయితే తీసుకున్నాను. ఇది చాలా లైట్ గా ఫ్రీగా కూడా ఉంటది మనకి. సో ఫైనల్ గా
డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ వచ్చేసి మిల్లెట్ సూప్ అయితే తీసుకున్నాను అనమాట. చెప్పాను కదా మిల్లెట్ పౌడర్ అని, అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటది, మా ఇంటి దగ్గర ఉంటది కాబట్టి నేను నైట్ కి ఇంకా ఆ మిల్లెట్ సూప్ అయితే తీసుకున్నాను. ఇదండి డే 4 వెయిట్ లాస్ అయితే లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్ని కలిపి అయితే మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. వెయిట్ లాస్ ఎంత అయ్యానో ఏంటో మార్నింగ్ చెక్ చేసుకుని చూపిస్తాను. ఓకేనా? బాయ్. సో 5th డే మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చెక్ చేసుకుంటే 70.65 గ్రామ్స్ అయితే ఉన్నా. అవునా కదా అని డౌట్ వచ్చి మళ్ళీ రీచెక్ చేసుకుంటే 72.80 గ్రామ్స్ కి అయితే వచ్చాను. 3rd డేకి 4th డేకి కంపేర్ చేసుకుంటే 700 గ్రామ్స్ అయితే తగ్గాను. సక్సెస్ఫుల్ గా అయితే 4 డేస్ లో 1 kg లాస్ అయ్యాను. 4th డే వెయిట్ లాస్ అప్డేట్స్ ఇవ్వండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.